నా మామ నాకు ఓ మాట చెప్పాడు. అది నేను అస్సలు అగ్రీ చేయట్లేదు. మీరు కూడా పూర్తిగా విని మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దానికన్నా ముందు మీరేం చేయాలో మీకు తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక 3 క్వాలిటీస్ ఉంటేనే ఆ పర్సన్‌కి వాల్యూ అంట. తన మాట వింటారంట. అయేంటి తెలుసుకుందామా? అందం ఉండాలంట, డబ్బు ఉండాలంట, చదువు ఉండాలంట. ఓకే. అందాన్ని ఏమన్నా కొనుక్కొని తింటామా అండి? లేదు కదా! ఈరోజు అందంగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మే ఉంది. పట్టుకుంటే డాగడిపోద్దా అన్నట్టుండేది. ఇప్పుడు అలా కూడా అయిపోతారా అన్నట్టు తయారయ్యింది. సో, అందం కూడా పర్మనెంట్ కాదండి. ఇంకా సెకండ్ వన్, లక్ష్మీదేవి ఎప్పుడు పీటేసుకుని ఒక్క దగ్గర కూర్చోదండి. వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కింద స్టేజ్ ఉందని పైన కూర్చోబెడుతుంది, పైన కూర్చుని కిందకి తీసుకొస్తుంది. అది మనం చెప్పలేం ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, దాన్ని మనం జడ్జ్ చేయలేం. అది ఫేట్. చదువు, ఐ అగ్రీ. బట్ చదువుకున్న ప్రతి ఒడు సక్సెస్ అయ్యారా అంటే, చదువు లేని వాళ్ళు సక్సెస్ కాలేదా అంటే, అది మీకే వదిలేస్తున్నా. నేనేమంటానంటే, మౌనంగా ఉండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో మౌనంగా ఉండు, సాధించి నిలబడు. అది మాట్లాడుతుంది. అప్పుడు కనిపించవు. నువ్వు అందంగా ఉన్నావా, ఆస్తుందా, లేకపోతే చదువుకున్నావా అని. నీ సక్సెస్ కనిపిస్తుంది కదా, అప్పుడు చాలా డిసిప్లైన్డ్గా నీతో ఉంటారు. నేనేమంటానంటే, నిన్ను హేట్ చేసిన వాళ్ళే నువ్వు చాలా గౌరవించాలి, చాలా ప్రేమించాలి. బికాస్ వాళ్ళ వల్లే కదా నువ్వు సక్సెస్ అయి నిలబడింది. ఏమంటారు? సక్సెస్ మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని కూడా నా లైఫ్లో చూసాను, నా ఫ్యామిలీలో చూసాను. సో మీరేమంటారు? వచ్చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.